హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. పొద్దున్నే వర్క్ చేసుకొని ఇట్లా ఉంటానండి నేను. ఇంకా ఫ్రెష్ అవ్వాలి, పోయి రుత్తుకు స్నానం చేయించాను. ఇంతే, స్కూల్కి వెళ్ళేదాకా ఈ టవల్ మీదే ఉంటాడు మా రుత్తు. అయితే అట్టే టిఫిన్ తింటాడు. చూడండి అట్టే గుర్తున్నాడు. గుండు చేయించుకున్నాను. గాయస్ ఎలా ఉన్నారు? నా జుట్టు పెరిగింది, నన్ను చూసి నవ్వకండి అని చెప్తున్నాడు. నీ గుండెలో చాలాసార్లు చూసేశారు మన వ్యూవర్స్. సరేనండి, నేనైతే ఫ్రెష్ అయ్యి వస్తాను. చిన్న ఫంక్షన్ ఉంది ఎదురుగా, శంకుస్థాపన. రెడీ అవ్వాలి, వీడిని రెడీ చేయాలి. పనులన్నీ ఉన్నాయి. చేతిలో రిమోట్ పెట్టాడు మా వాడు. స్కూలు బాగా వేసుకుంటావు, షేమ్ చెప్తారు. స్కూలు ఎగ్గొడుతున్నానంట నేను. స్కూల్కి వెళ్ళనని రచ్చ చేసేది వీడు, ఎగ్గొట్టేది నేనంట. సో క్యాచులేటర్. టిఫిన్ పెట్టాలంటే ఒక గంట అండి టీవీ పెట్టుకొని చూసుకుంటా వెళ్ళగా తింటాడు. దానికి తోడు ఈరోజు దానికి ఫేవరెట్ పూరి తేలేదంట. ఎంత కష్టంగా తింటున్నాడో చూడండి. ఈరోజు నేను టిఫిన్ బయట నేను తెప్పించాను. వడ, బోండా, ఇడ్లీ, దోశ. మనం చేస్తే ఒక టిఫినే, బయట నుంచి తెచ్చుకుంటే 4 రకాల టిఫిన్లు తినొచ్చండి. ఈరోజు పిండి ఏమి లేక చేశాను. మా ఆయన అయితే ఎట్ట చూస్తున్నాడో నా సాయి, నీ ఎంకమ్మ అని. నేను ఎట్ట చూస్తున్నాడు అంటే, బయట నుంచి తెప్పిస్తావా నువ్వు అని, మళ్ళీ దాని కవరింగ్ ఒకటి అన్నట్టుగా చూస్తున్నాడు మా ఆయన. తిని ఓకే అండి. పొద్దున్నే ఇలా దేవుడికి పూజ చేసుకుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే చేసేస్తాను. నేను ఇలా చేసినాకే టిఫిన్ తిన్నాను. ఇందాక తీసుకోవడం మర్చిపోయాను వీడియో. టమాటాలు పెట్టాను అనుకోకండి, నాకు ఆ రోజు ఏం పెట్టాలనిపిస్తుంది పెడతాను మనసుకి. చాలా అసలు మ్యాటర్ అనమాట ఇది. చాలా చాలా కష్టమైన మ్యాటర్. ఏంటంటే రుత్విక్ని స్కూల్కి రెడీ చేయడం. అటు పోతాడు, ఇటు పోతాడు, ఒక్క దగ్గర కూడా ఉండడు. చూడండి, నాకు వీడిని రెడీ చేయడానికి 5-10 నిమిషాలు పట్టుద్ది అనమాట. వీడిని ఇప్పుడు రెడీ చేసి మీకు చూపిస్తాను. కష్టాల తర్వాత రుత్తుని రెడీ చేసేసాను. చూడండి ఎట్లా అవుతాడు, సిగ్గులేనాడు. రుత్తు, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్? Tell me, are you going to school? Yes. I'm going to school. Talk properly. బాగా మాట్లాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే యుద్ధం ఉందన్నమాట. ఇంకోటి, ఆ యుద్ధం కూడా అయిపోతే ఏం రుతు. ఫైనల్గా రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఫ్రెండ్స్ అంటే పక్కిళ్ళలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వస్తే వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఎదురుగానే, కాబట్టి నాకు బాగా కనిపిస్తుందండి. చూపించేదా మీకు కూడా. అదనమాట మ్యాటర్. వీళ్ళు వస్తే వెళ్ళిపోవాలి. సో బాయ్ బాయ్. బ్యాక్ టు కుకింగ్. వంట చేయాలి కదండి, తప్పదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా టయానికి వంట చేసేయాలి, ఫ్యామిలీస్కి పెట్టేయాలి, అంతే కదా, తప్పదు కదా. నేనైతే ఈరోజు ఇప్పుడు 11 అయిపోతుంది, 11 దాటిపోయింది యాక్చువల్గా అయితే. నాకైతే టైం అయిపోతూ ఉంది, బట్ నేనేం చేయాలి, గబగబా చేసేస్తున్నాను అనమాట. సో ఫాస్ట్గా వంట చేసేసుకొని, ఉన్నారుగా మా వాడు, వాడికి అన్నం ఎత్తుకెళ్ళాలి కదా. నేనైతే 10 రోజుల పైన నుంచి కూడా అన్నం ఎత్తుకెళ్ళట్లేదు, ఇంటికి వచ్చి తినిపోతున్నాడు రుత్తు. ఈరోజైనా వెళ్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఈరోజు తిరగట్లేదు. చూద్దాం, టైంని బట్టి వెళ్ళలేకపోతున్నాను స్కూల్కి కూడా. కొంచెం ఇదిగా ఉందన్నమాట బాడీలో. వీక్గా నాకు సైనస్ ఉంది కదా, క్లైమేట్ మారేటప్పుడు కోల్డ్ కానీ ఆయాసం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. సో అందుకనే చాలా రోజులు అయింది కదా నేను వీడియోస్ అందుకే తీయట్లేదు. ముందు హెల్త్ బాగుంటే ఏదైనా చేసుకోవచ్చు పని అని ఏదో ఒకటి వస్తూనే ఉందండి నాకు. ఎందుకనో మరి నాకు తెలియట్లేదు. ఒక్కొక్కరి టైం ఒక్కొక్కలాగా ఉంటుందంటారు కదా, అలా ఉంది నాది. ఈరోజు నేనైతే కోడిగుడ్డు కూర చేస్తున్నాను. అయిపోయినాక చూపిస్తాను. స్టార్టింగ్లో ఉంది కూర. నేను ఫాస్ట్గా చేసి అప్లోడ్ చేస్తాడు. సో మళ్ళీ వీడియో చేస్తాను.
ఎగ్ కర్రీ చేశానండి. రుతుకి అన్నం కూడా పెట్టేశాను. వచ్చి తినేసి వెళ్ళాడు. ఈ ఆకుకూర అయితే దాదాపు 11 నుంచి ఒలుస్తూనే ఉన్నాను. ఇంకా ఒక కట్టు ఉంది. నాకు ఆకుకూర అంటే భలే చిరాకు అండి నిజంగా. అంటే ఒలవడానికి చిరాకు, తినడానికి కాదు. అంటే ఎవరో ఒకరు వస్తున్నారు, మాట్లాడుతున్నాను, సో లేట్ అయిపోతూ ఉంది. ఎప్పుడైనా ఫుడ్ లంచ్ చేసేసి అయినా ఒలవాలి దాన్ని. మంచి స్నాప్ వేసాక లేగానే ముందు చీపురు పట్టుకుంటాను. మళ్ళీ పొద్దునట్టు పట్టుకుంటాను, ఈవినింగ్ అట్ట పట్టుకుంటాను. ఎదురైతే పోనండి, ఫోన్ చూసుకుంటూ ఉంటాను. ఏదైనా పని అంటే పని చేసుకుంటాను. ఇంకా బయట అంతా ఇలా నీట్గా చిమ్మేసుకొని రోడ్లో దాకా ఇంకా రుత్తు వస్తాడు. రుత్తుకు ఫోన్ చేసి పని చేస్తాను. చెట్లన్నిటికి నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోసినాక గిన్నెలు తోముకొని, చాలా బట్టలు ఉన్నాయి అన్నీ మర్చుకొని క్లీనింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను. మళ్ళీ ట్యూషన్ పిల్లలు వస్తారు కదా, అందుకని ఈరోజు మా రుతు ఆ చెట్ల ఒక వన్ మాకు పోయి బాబోయ్ నీట్గా పోయి కింద పడకుండా. ఈరోజు మా రుతు పోస్తాడంట వాటరు. పిల్లలకు కూడా నేర్పియాలి కదా. ఆ చెట్టుకు పోయిద్ది, చెట్టుకు పోయి దానికి వద్దు. వాళ్ళకు కూడా వాటర్, చెట్లకి ప్లాంట్స్కి వాటర్ పోయడం అని నేర్పియాలి కదా, అందుకని అప్పుడప్పుడు పోయిపిస్తుంటాను. మొత్తం ఇదిగో ఇట్లా. వెరీ గుడ్. అది పుదీనా చెట్టు. ఏం చెట్టు? వెరీ గుడ్. చెట్టుకి మన తులసి చెట్టు. అదేం చెట్టు? వెరీ గుడ్. ప్రొమోగ్రనేట్ చెట్టు. ఏం థ్యాంక్స్ చెప్పాయి? ప్లాంట్స్ థ్యాంక్స్ చెప్తున్నాను వాటర్ పోసావని. ఓకే, నువ్వేం చెప్పాలి ఇప్పుడు వాటికి? వెల్కమ్. ప్లాంట్స్కి చెట్లు పోసిన, చెట్లకి వాటర్ పోసినందుకు అవి థ్యాంక్స్ చెప్తున్నాను రుతుకి. ఇప్పుడు టీ తాగుతున్నాను. మామూలుగా అసలు నేను టీయే తాగనండి. చాలా ఏళ్ళు అయిపోయింది టీ మానేసి. తాగేదాన్ని మానేసి చాలా రోజులు అయిపోయింది. ఇద్దరం ఫ్రెష్ అయిపోయి నేను రుతు గిన్నెలతో వేసుకొని ఇంకా ఇప్పుడు టీ తాగేసి గుడ్డలు పడవాలండి. బట్టలు ఆడవాళ్ళ కంట్లు బట్టలు ఖచ్చితంగా రోజు ఉంటాయి కదా, ఉతుక్కోను, మడుచుకోను, తోముకోను, తినను, సరిపోతుంది వండుకోను. సో ఇట్లా టీ తాగేసేసి టీని ఎంజాయ్ చేసేసి తర్వాత బట్టలు మడిచేస్తాను. ఈలోపు ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేస్తారు. ఆల్రెడీ 5:30 అయిపోయింది. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. 6కి ట్యూషను. సో నేను టీ ఎంజాయ్ చేసి వస్తాను. ఇప్పుడు బట్టలు మడవాలి. పైన ట్యూషన్ పిల్లలు వచ్చున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. టైం కాలేదని. ట్యూషన్ టైం అవుతుంది, ఇంక 15 మినిట్స్ ఉంది. ఆడుకొని 15 మినిట్స్ వచ్చేస్తావా? ఓకే, అయిపోయింది. సో ట్యూషన్ జరుగుతూ ఉంది ఇక్కడ. ట్యూషన్ అయిపోయినాక చూడండి ఇలా మా ట్యూషన్ పిల్లలు చదువుకుంటా ఉన్నారు. మా రుతు మాత్రం చదివేసేసి రాసేసి కూర్చొని తిరుగుతూ ఉంటాడు. రుతు అయితే రెడీ అవుతున్నాడు నిద్రపోవడానికి. ఇంకా ఫోన్ చూసుకుంటాను, టీవీ చూస్తాను, నిద్రపోతాడు రుతు. గొంతు పోయిందంటే మధ్యాహ్నం పొద్దున బాగానే ఉండింది. మధ్యాహ్నం నుంచి కోల్డ్ వచ్చేసింది ఉన్నట్టుండి, వాయిస్ రావట్లేదు. సో డిన్నర్ అయిపోయింది నాదైతే. మా వారు వస్తే డిన్నర్ పెట్టాలి, మేము పడుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుచితో మమ్మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.